నేనైతే మాత్రం ఈ స్టోరీ విన్న తర్వాత నిన్ను అసెస్ చేసిన తర్వాత భరత్ గారు చెప్పిన తర్వాత మీ ఇద్దరిని అయితే కనుక ఈ వేదిక మించి కలిసి పంపించడం అనేటటువంటిది ససేమిరా నేనైతే ఒప్పుకోను. ఫైనల్ డెసిషన్ ఈజ్ అబౌట్ సురేష్, వెదర్ యూ వాంట్స్ టు కంటిన్యూ. నువ్వేమైనా బతమాలతావు, వాల్మాలతావు, కాలుమే పడతావు, ఇంకోటి చేస్తావు, అదంతా నాకు తెలియదు. కానీ నేనైతే మాత్రం సైకలాజికల్గా ఈ మ్యారేజ్ కంటిన్యూ అవటం అనేది కరెక్ట్ కాదు అనేది నా డెసిషన్. థ్యాంక్ యూ సార్. మేడం, మహిళా లోకం నిద్రలేచింది అంటే ఈ రకంగా నిద్రలేస్తుందని ఈ ప్రోగ్రామ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఎంత అధ్వాన్నమైన కేసుల నుంచి బరి తెగిచ్చేసి మాట్లాడే స్టేజ్కి ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఛాలెంజ్ చేస్తున్నారు మహిళలు. ఏంటమ్మా, ఎక్కడో ఉన్న స్టేజ్ నుంచి వీళ్ళ కోరికలు కంట్రోల్ చేయడం కుదరదు అని మనం పురాణాలు చదువుతుంటే అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు రమ్య గారు పురాణాలు అలా చెప్తారు, లీగాలిటీ చెప్పాలి కదంటే ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ గారు తీసుకొని మనం మాట్లాడాల్సి వస్తుంది. జెంట్స్ కంటే కూడా జెంట్స్కి ఎంత ఫీలింగ్స్ ఉంటాయో మహిళలకి అంతకంటే ఎక్కువ ఉంటాయట. అందువల్లే కంట్రోల్ చేయడం కోసమని నానా రకాల కట్టుబాట్లు, సాంప్రదాయాలు, దేవుళ్ళు, పూజలు, పునస్కారాలని అన్ని రకాలుగా వాళ్ళని సాంప్రదాయంగా కంట్రోల్ చేయడానికి చూస్తుంటే ఆ స్టేజ్ నుంచి మనం స్వేచ్ఛలు, ఆ సాంప్రదాయం కర్మ కొద్దీ ఎట్లా వెళ్ళిపోయిందంటే మరి మూర్ఖత్వంగా వెళ్ళిపోయింది. ఆ మూర్ఖత్వం నుంచి కాపాడుకుని మహిళలను తీసుకొచ్చి ఈ రోజున ఒక స్టేజ్లో కూర్చోబెట్టడానికి ఎన్నో వందల సంవత్సరాలు పడితే దాన్ని చాలా ఫాస్ట్గా సర్వనాశనం చేసుకుంటున్నారు. విత్ ఇన్ 10 yearsలో చూస్తేనమ్మా, నేను ప్రాక్టీస్లోకి వచ్చి 25 years అప్పుడు డైవర్స్ కేసులే లేవు. అదొక అవమానం. డైవర్స్ కేసు అంటే ఫ్యామిలీ మ్యాటర్లు అంటే ఓన్లీ మెయింటెనెన్స్ కోసం ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు వేసేవాళ్ళు. అప్పట్లో మెయింటెనెన్స్లు అంటే 500 ఫిక్స్డ్ అమౌంట్ 500 అని. ఆఫ్టర్ 5 years ఆఫ్ మా ప్రాక్టీస్లో కూడా అమౌంట్ 500. తర్వాత 2005లో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చినప్పుడు మెయింటెనెన్స్లో కూడా కొంత చేంజెస్ స్టార్ట్ అయినాయి. అంటే ఒక 20 years బ్యాక్ చూస్తే మెయింటెనెన్స్లు 500 ఉన్న స్టేజ్ నుంచి డైవర్స్ కేసులు వేసి ఇదంతా అనే స్టేజ్లో 10 years ఆఫ్ స్పాన్లో చూస్తే ఈ రోజున కోర్టులో రన్ అవుతున్నవి డైవర్స్ కేసులే. ఈ కర్మ కొద్దీ ఈ 5 yearsలో ఒక అంటే లాక్డౌన్ తర్వాత సోషల్ మీడియా ఎప్పుడైతే బాగా పాపులర్ అయిందో ఫ్రెండ్స్ పెరిగారు, పరిచయాలు పెరిగినాయి, పిచ్చల విడతనం మరీ ఎక్కువయ్యింది. దానికి తోడు ఆ లాలో వచ్చిన ఆ 497 ఎత్తుబడేసిన సెక్షన్ ఏదైతే ఉందో కండువాలు వేసుకొని మరీ తిరుగుతున్నారు. మేము అక్రమ సంబంధం పెట్టుకున్న బ్రాండ్, అదొక బ్రాండ్ కింద కన్వర్ట్ అయింది. ఈ రోజున ఒక భర్తతో ఒక భార్య, ఒక భార్యతో ఒక భర్త ఉండడం ఇన్సల్ట్గా తీసుకెళ్తారేమో ఇంకో 3 years ఆఫ్ స్పాన్లో. ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నాం, మనకేం పెద్ద టైం పట్టట్ల దీంట్లో. మీరు ఈ రోజున కాలు మీద కాలేసుకొని మీరు ఛాలెంజ్ చేస్తున్నది ఏదైతే ఉందో, ఇందాక సార్ అన్నిసార్లు చెప్తున్నా నేను ఆఫ్టర్ మ్యారేజ్ బాగానే ఉన్నాను కదండి అని. ఆఫ్టర్ మ్యారేజ్ నువ్వు బాగానే ఉన్నావేమో నీ అవసరం కోసం, ఆయనకి అవసరం లేదుగా. అతనేం తప్పు చేశాడు? అతని పాస్ట్ కూడా ఎత్తుకు. అతనికి 3 అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉంటాయంటే నీలాంటి క్యారెక్టర్ సర్దుకోవడానికి రెడీ అవ్వాలి, సర్దుకుంటుంది. అప్పుడు ఇద్దరు దొందు అవుతారు. ఏదో ఇక్కడ నుంచి బాగుండావు అని అనుకున్నప్పుడు కూడా నువ్వు తగ్గే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆయనకి అసలు ఆ పాస్ట్లో ఏమీ లేదు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరిగేసి నువ్వెంత అని మాట్లాడితే నీలో మార్పే లేనట్టుగా తల్లి తిప్పి కొడితే 1 year. ఇంక ఈయన మీద నీకేం బాండింగ్ ఉంది అప్పుడే? ఇలాంటి పొజిషన్లో ఆ అబ్బాయిని తీసుకొచ్చి నాకు భర్త అండి, మీ అందరు ఇంట్లో వాళ్ళు అబ్బాయి రెడీ హ్యాండెడ్గా పట్టుకొని మాట్లాడితే కనీసం లేదండి అవన్నీ తప్పు అనాలి. అబద్ధం అండి, నా మీద ఎవరో ఎలిగేషన్స్ అట్లా చెప్పారు, అలా మాట్లాడితే ఆడెవడో ఫోన్ పెట్టేశాడని కనీసం అబద్ధం అన్నా చెప్పినా సంతోషపడేవాడు. అవును అయ్యింది, అయితే ఏంటి ఇక నుంచి బాగున్నానుగా అంటావేంటి? ఇక నుంచి బాగున్నాను అనేది నీ ప్రవర్తనలో తెలియాలి. నీ మాటల్లో కానీ నీ ప్రవర్తనలో కానీ ఎక్కడా తెలియట్లా. మాకు ఎదురు మాకే ఛాలెంజ్ చేస్తున్నావు. నువ్వు ఏమి నమ్మి ఆయన బతులాడాలమ్మా? లేదు మేడం, నేను బాగానే ఉంటున్నాను, ఒకసారి అడగండి మేడం. ఆ రోజు వరకు బాగానే ఉన్నావు, కూడా నేనే ఉంటున్నా, కరెక్టే. నీకు అవసరం, ఈయనకి అవసరం లేదు. ఇలా 3-4 వాడేసిన అమ్మాయి అని తెలిసిన తర్వాత అది కర్మ కొద్ది అతనికి ఒక్కడికే తెలిస్తే ఏదో కాళ్ళు పట్టుకుని బతులు ఆడొచ్చు. నువ్వు మీ అమ్మ మీ కుటుంబ సభ్యులంతా వచ్చి ఊరంతా ప్రసాదం పంచినట్టు పనిచేసాడు. డేర్ అనే గేమ్ ఆడి 2/3 డేర్ గేమ్లో జీవితకాలం ఇంకోసారి డేర్ అయితే చేయడం. అలాంటి షాక్ ఇచ్చావు నువ్వు. మ్యారేజ్ చేసే వాళ్ళనే ఎక్కడ మోసం చేస్తారని నమ్మకం లేకుండా ఎక్కడ ఉంటాను మేడం? వాళ్ళు కూడా మోసమే చేస్తారమ్మా. మోసం చేసావు ఇక్కడ. మీ ఇంట్లో వాళ్ళు కనీసం నీ క్యారెక్టర్ ఇట్లా దున్నుకుంటూ వెళ్ళిపోతున్నావని బకరాన్ని తెచ్చి పెళ్లి చేసేసారు. అసలు వాళ్ళ అమ్మా నాన్న ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసా? మీ అన్నకి ఇలా జరిగితే మీరు ఊరుకుంటారా? అమ్మో మా వదిన ఎట్లాంటిది చీల్చి చండాడేస్తారే, నీ మీ దాకా వస్తే ఎందుకు ఇట్లా ఉంటారు? ఏ రకంగా బతులాడాలమ్మా? అతను కూర్చున్న అతను ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడో తెలుసా? మీరిద్దరు ఫ్రెండ్స్ ఏమి ఎంజాయ్ చేస్తామండి, మాకు అసలు మ్యారేజ్ చేసుకునే బాండింగే లేదు, మాకు లేని ఫీలింగ్ మీకు ఎందుకు అన్నట్టు మాట్లాడుతున్నారు అతను.
నువ్వు అదే అన్నావు. ఇంత విచ్చలవిడితనం ఉన్న వాళ్ళని అమ్మ ఈవిడ భార్య తాళిబొట్టు పవిత్రత అని ఎట్లా మాట్లాడగలం? దాని బంధం వాల్యూనే మీరు మాకు ఎక్కడ తెలియచేయలే. సో దాని గురించి మాట్లాడే రైట్స్ మీకు లేవు. సో ప్లీజ్ మీరు ఎంత త్వరగా డైవర్స్ ఇస్తే అంత బెటరు. మీరు లా అండ్ ఆర్డర్ని మిస్యూజ్ చేస్తామని అంటే కనుక ఈ రోజున మేము అతని వెనకాల మా టీం మొత్తం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అంటే నేను చెయ్యననే మాట్లాడుతున్నాను. నాకు భర్త కావాలని, కానీ ఆ ఇంట్లో ఉండే రైట్స్ నీకు లేవు. రేపు మార్నింగ్ కల్లా మీరు హౌస్ వెకేట్ చేయకపోతే మీ ఇంట్లో వాళ్ళందరితో ఇప్పుడు మాట్లాడతాము. హౌస్ వెకేట్ చేయకపోతే మాత్రం ఊరుకోం. మీరు లీగల్గా ఎలా వెళ్తారో వెళ్ళండి. మీ 4 బాయ్ ఫ్రెండ్స్ యొక్క డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే భర్త గారి దగ్గర ఓదార్పు యాత్రలో నువ్వు ఫస్ట్ ఇద్దరికి కూడా ఇన్ఫర్మేషన్లు ఇచ్చావు, అతని దగ్గర ఉన్నాయి. లేకపోతే అతని మీద కేసు వేస్తాం. వాళ్ళిద్దరు డీటెయిల్స్ ఇస్తారా మీరు? వాళ్ళిద్దరు మా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంది కదా నాన్న. కోర్టులో కేసు వేద్దాం నాన్న. నీకు ఫ్రీ లీగల్ సర్వీస్ మేము ఇస్తున్నాం. డైవర్స్ కేసు ఫైల్ చేద్దాం రేపు ఒకసారి ఆఫీస్కి రండి. ఆ అమ్మాయి కనుక 498 DVC వేస్తే వాళ్ళ 3 విట్నెస్లు, వాళ్ళ 3 కూడా డైవర్స్ కేసులో ఇంప్లిమెంట్ చేయండి. ఆ అమ్మాయికి రూపాయి కూడా మెయింటెనెన్స్ రాదు. మీరు చేయాల్సిన పని రేపు మార్నింగ్ హౌస్ వెకేట్ చేయించండి, లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయండి. మేము వస్తాం, మా టీం వస్తారు మీతో పాటు. సరే మేడం. బెటర్ మేడం. ఈ కేసులో అసలు అమ్మాయిని కలిపేసి నాకు ఒక అవకాశం ఇస్తే. ఏ అవకాశం? అసలు ఆయనకి నీ మొహం చూడడం కూడా ఇష్టం లేదమ్మా. అమ్మా నువ్వు ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని బతువులాడుంటే నీ క్యారెక్టర్ మారిందని మేము 3 నమ్మితే నిజంగా మేము అతను బతువులాడేవాళ్ళం. ఎలా మాట్లాడావు ఇప్పుడు దాకా? లాస్ట్ మినిట్లో ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు అవకాశం అంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. భరత్ అవకాశమా, మహేష్ అవకాశమా, సురేష్ అవకాశమా, ఏ అవకాశమో మాకు అర్థం కావట్లేదు. దయచేసి నువ్వు అవకాశాలు అడగద్దు. లీగల్ గా వెళ్ళు, తెలుస్తుంది నీకు కూడా. ఇంత పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నా, ఇన్ని కెమెరాలు ఉన్నా, ఇంత ధైర్యంగా నువ్వు విచ్చలవిడిగా ఒప్పుకుంటున్నావు అంటే ఇంట్లో ఏ రేంజ్ లో ఉంటావు అనేది మాకు అర్థమైపోయిందిలే. కానీ వెళ్ళమ్మా, బయలుదేరు. సరేనా? ఓకే నాన్న, జాగ్రత్త. ఆవిడతో కలిసి వెళ్ళ, మాకు వెళ్ళాల్సిన అవసరం నీకు లేదు. ఏ పోలీసులు ఫోన్ చేసినా మాకు ఇన్ఫార్మ్ చేయండి. సురేష్ గారి వేదిక నమ్మి వచ్చినందుకు, ఆయన కరెక్ట్ గా ఏం చేయాలనేది చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్, up to 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.